హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మీతో నేను ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని చాలా రోజులైంది. స్టిచ్చింగ్ ఇస్తే నాకు దాదాపు ఒక 20 days తర్వాత అయితే వచ్చినాయండి డ్రెస్సెస్. సో అవి ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఇవి ఎప్పుడో చాలా రోజుల క్రితం అయితే తీసుకున్నానని గుర్తుంది, కానీ స్టిచ్చింగ్ ఇచ్చి వచ్చేటప్పటికి టైం పట్టింది. సో ఫస్ట్ అయితే మెటీరియల్ ఇది వచ్చేటప్పటికి నేను నార్సింగ్ ఉంది కదండి, సో నార్సింగ్లో అయితే తీసుకున్నాను. సో ఇది జస్ట్ సింపుల్గా ఇట్లా స్లేట్ కట్ విత్ స్లిట్, కొంచెం ఇలా నెక్ ఇలా డిఫరెంట్గా అయితే పెట్టించాను. అండ్ ఇక్కడైతే మనకి స్లిట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం వెనకాల ఇలా ఇలా కుట్టు ఒకటి వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచిగా కనిపిస్తుంది, వెనకాల ఇట్లా మంచిగా ఉంటుంది అలా అని చెప్పేసి అయితే వేయించుకున్నాను. అది టాప్. అండ్ ఈసారి బాటమ్ వచ్చేటప్పటికి మంచి ఇట్లా ప్లాజో ప్యాంట్ ఉంటుంది కదా, సో అలా అయితే కుట్టించుకున్నాను. అండ్ ఇది మొత్తం ఇట్లా ఎలాస్టిక్ వెనకాల వస్తుంది, ముందుకు ఇలా పట్టీలా వస్తుంది అనమాట. సో వైట్ వచ్చేటప్పటికి ఇంత పెట్టించాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న ఇలా కట్టింగ్ లాగా అయితే ఉంది. సో ఇది వేస్తే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇప్పుడు మనం సల్వార్ కుట్టించుకుంటే ఏంటి అంటే అది కట్టుకోవడం అది ఉంటుంది కదా, అది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి అయితే నేను ఈసారి ఇలా కుట్టించుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ వేసుకున్నాను కూడా అండి, చాలా బాగుంది. అండ్ లేటర్ దానికి దుపట్టా అయితే ఇది వచ్చింది, మంచి ఇలా దుపట్టా వచ్చి ఇక్కడ కింద మనకి ఆరెంజ్ కలర్ ఇది వచ్చాయి. అండ్ టాజల్స్ ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. సో ఇది నార్సింగ్లో తీసుకున్నాను. నాకు 790 రూపీస్ పడిందండి. దీంట్లో ఇదొకటి బ్లూ కలర్ ఒకటి ఉండే, బట్ ఈ ఆరెంజ్ కొంచెం డిఫరెంట్గా అనిపించి నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ లేటర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జామ్దాని ఉంటుంది కదా, సో ఇది నేను శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2000 చేంజ్ అనుకుంటా. సో దిస్ ఈస్ ద డ్రెస్. చాలా సూపర్గా ఉంది డ్రెస్ అయితే. ఈ వర్క్ మిడిల్లో వచ్చేసింది జామ్దానీలో, నాకు అందుకే చాలా బాగా వచ్చింది. ఇది ఓన్లీ స్లిట్, ఎందుకంటే 2.5 ఉంటుంది కదా, ఇలా స్లిట్ పెట్టి స్ట్రైట్ కట్ కుర్తి కుట్టించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఇది అనమాట నెక్, సింపుల్ నెక్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇదైతే చాలా సూపర్గా ఉందండి. జస్ట్ ట్రయల్ వేసాను, వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ లేటర్ ఇది తీసుకొని దాదాపు 2 monthsకి ఎక్కువ అవుతుంది, బట్ ఫైనల్గా మొన్న కుట్టించాను. సో ఇది నేను నార్సింగ్లో తీసుకున్నాను. సమ్ 500 ఎంతో పడిందండి మెటీరియల్ అయితే. సో అది 2.50 అనుకుంటా. సో ఇదైతే చాలా బాగుంది. మనకి ఇలా మొత్తం బ్లూ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది, వైట్ కలర్. సో దీనికి సింపుల్ వైట్ లెగిన్ అండ్ వైట్ దుపట్టా వేస్తే సూపర్ ఉంటుంది. అంటే ఏమైనా చిన్న అకేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కదా, సో మనము ఎక్కువ హెవీ వేసుకొని వెళ్ళలేము. సో అలాంటి వాటికి ఇవైతే చాలా బాగుంటుంది. డే అవుట్ లేకపోతే ఏమైనా అకేషన్స్కి చాలా బాగుంటుందండి. ఇది మెటీరియల్ చెప్పాను కదా 500, నేను తీసుకొని కూడా చాలా లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. అండ్ లేటర్ ఈ డ్రెస్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ దిస్ ఐ టుక్ ఫ్రమ్ ఖలీల్ ఫ్యాబ్రిక్స్ ఉంది కదా చార్మినార్లో, అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుంది. నేను మొన్న ఇచ్చాను, అంటే మెటీరియల్స్ కొంటాను కానీ అన్నీ ఒకటేసారి ఇవ్వను అనమాట. సో ఏమన్నా అంటే వీటికి ఇలా కుట్టించుకోవాలి అన్న థాట్ వస్తే అప్పుడు ఇస్తాను. ఒకటేసారి ఇస్తే ఇలా కాదు వేరేలా కుట్టించుకుంటే బాగుండేది అని మళ్ళీ రిగ్రెట్ అవ్వకూడదు అన్న ఫీలింగ్కి. సో అవి మ్యాండేటరీ వీటిలో బాగుంటాయి అన్ని ఇమాజిన్ చేసుకొని ఓకే అంటే అప్పుడు ఇస్తాను అనమాట. సో ఇది అలా 5 meters తీసుకున్నారు. ఇది సమ్ 400 500 పడిందండి. మొత్తం ఆఫర్లో తీసుకున్నాను. సో జస్ట్ ఫ్రాక్ మోడల్లా కుట్టించాను. ఇక్కడ ఏం ఖాళీస్ లేవు, ఫ్రాక్ మోడల్, షార్ట్ హ్యాండ్స్, ఇలా మనకి కింద అయితే ఇట్లా ఫ్రాక్ ఇలా వస్తాయి, జస్ట్ గోల్డ్ కలర్. సో ఇది మనం దీని మీదకి ఏ దుపట్టన్నా వేయొచ్చు, బ్లాక్, బ్రౌన్, బ్లూ, పింక్, ఆరెంజ్, ఎల్లో ఏది వేసినా సెట్ అయిపోతుంది. అండ్ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత నేను ఇలా ఫ్రాక్ మోడల్ కుట్టించుకున్నాను అన్నట్టుగా అనిపించింది. ఇది నేను ట్రై ఆన్ చేస్తే ఇదైతే సూపర్ ఉందండి డ్రెస్. ఐ రియలీ లవ్ దిస్ ఎ లాట్ అండ్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ దిస్. చూద్దాం, ఏదైనా ఫెస్టివల్ అలా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. అండ్ స్టిచ్చింగ్ అయితే మనకి ఫ్రాక్ మోడల్ అయితే 1000 రూపీస్ అండి. ఇలా నార్మల్ అయితే 600. నేను కేఎం టైలర్స్ అని మన కోటి ఉంది కదా, సో అక్కడైతే ఇస్తాను. అండ్ లేటర్ ఇది ఒకటి వైట్ కలర్ దుపట్టా, ఇది కూడా నార్సింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో
సో దిస్ ఈజ్ నేను జస్ట్ సింపుల్గా కుట్టించుకున్నాను. వైట్ కలర్ మనకి చికెన్ క్యారీ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, సో దాంట్లో కుట్టించుకున్నాను. ఇది మంచి జార్జెట్ అనమాట, జార్జెట్ మెటీరియల్. సింపుల్ స్ట్రైట్ కట్ అలా కుట్టించాను. సో దీనికి కూడా మనం ఏవైనా వేసుకోవచ్చు, దుపట్టాస్ అండ్ లెగ్గిన్ ఆల్ కలర్స్ యూ కెన్ మ్యాచ్ విత్ వైట్ కదా. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది 400 ఎంత పడింది అనుకుంటా అండి. అండ్ లేటర్ దిస్ ఐ టుక్ ఫ్రమ్ ఫేర్ ప్రైస్. సో ఇదైతే నేను ఇలా అంగురక మోడల్ ఉంటుంది కదా, మనకు కాలర్ వచ్చి ఇలా అంగురక మోడల్ వస్తుంది అనమాట. సో దీనికి బార్డర్ ఉంది కదా, అందుకని ఇట్లా అంగరక మోడల్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చిన్న బటన్స్ అయితే పెట్టారు. ఇలా కాలర్ నెక్ అండ్ మనకి హ్యాండ్స్ అయితే ఇంకా షార్ట్ హ్యాండ్స్ కుట్టించాను. సమ్మర్ కదా, ఐ కాంట్ ట్రయల్ లైక్ ఫుల్ హ్యాండ్స్ కాటన్ స్లీవ్స్ అసలు వేసుకోలేను. సో అలా అని చెప్పేసి ఇలా కుట్టించాను. అండ్ మనకి ఇక్కడ స్లిట్ అయితే ఉంది, అంటే జనరల్గా స్ట్రైట్ కట్ కుర్తీ బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ అనమాట. ఇది మోడల్ ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. సో అలా అని చెప్పేసి నేను దీనికైతే అలా కుట్టించుకున్నాను. ఈ మెటీరియల్ మనకి సమ్ 100-180 రూపీస్కి మీటర్ పడిందండి. నేనైతే 2.5 తీసుకున్నాను. అండ్ లేటర్ ఇది అయితే చాలా బాగుంది, అంటే డిఫరెంట్ మోడల్లా కుట్టించాను. సో ఇట్స్ లైక్ లుకింగ్ డిఫరెంట్. ఇది షిబోరి ప్రింట్. ఇది వచ్చేటప్పటికి కొంచెం ఇట్లా చందేరి టైప్ ఉంటుంది కదా, స్టిఫ్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇది నేను ఖలీల్ ఫ్యాబ్రిక్స్ అని మన చార్మినార్ ఉంది కదండి, సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, మొన్న అయితే ఇచ్చాను అనమాట. ఇంకా కూడా ఇంకొక 5-6 మెటీరియల్స్ అయితే అలాగే పెట్టాను. సో వెన్ నాకు చూసి ఇది ఇలా కుట్టించుకోవాలి అని ఐడియా వస్తే అప్పుడు కుట్టిస్తాను. సో ఇదేంటంటే ఇక్కడ మనకి ఇలా ఈ ప్యాటర్న్ అయితే పెట్టారు, ఇట్లా యూనెక్ లాగా వస్తుంది కదా. జనరల్ ఇక్కడ మనకు కొన్న వాటిలలో ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చి వస్తాయి కదా. సో అలా అని చెప్పేసి జస్ట్ ఇలా ప్యాటర్న్ అంతా పెట్టారు. ఒక చిన్న ఏమంటారు లేస్ ఉంటుంది కదా, అలా అయితే ఇచ్చారు. పైపింగ్ అంటారు కదా, సో పైపింగ్ ఇచ్చారు మొత్తం మెటీరియల్ అంతా. కానీ ఈ పైపింగ్ వల్ల ఏంటంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. నేను జస్ట్ ట్రై ఆన్ వేసాను, సో బాగుంది. అండ్ ఇది మెటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా క్వార్టర్ స్లీవ్స్ అయితే పెట్టించాను. దిస్ యూ కాన్ స్టైల్ ఫర్ సమ్మర్, కాకపోతే లేటర్ వేసుకోవచ్చు అన్నట్టుగా. అండ్ ఇది వచ్చినప్పటికీ మొత్తం ఇలా ఏది ప్రిన్స్ కట్ కుట్టించాను, బికాస్ ఇట్స్ లైక్ 3 మీటర్స్ ఉండే అనుకుంటా అండి. సో అందుకని ప్రిన్స్ కట్ అంటే ఇలా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కట్ వస్తుంది, ఇక్కడ ముందు కట్ వస్తుంది, ఇట్లా 2 కట్స్ వచ్చి వస్తాయి. సో ప్రిన్స్ కట్ ఏ లైన్ అనమాట. ఇట్లా మెటీరియల్స్ తీసుకొని ఇలా కుట్టించుకుంటే చాలా బాగుంది. అండ్ ఈ ప్రిన్స్ కట్ వేసుకుంటే కూడా ఇంకా మనకి సేమ్ ఇట్లా అనార్కలి వేసుకుంటాం కదా, సో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా అని చెప్పేసి అయితే నేను దీన్ని కుట్టించాను. సో ఇది అంటే మనం కొంచెం వింటర్లో ఆ టైంలో స్టైల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అయితే యూ కాంట్ వేర్ ఇట్. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి శిల్పారామంలో వెళ్ళినప్పుడే ఇదేంటి సిల్క్ మామ్ని చంపకుండా సిల్క్ తీసింది, విచిత్రం ఏదో సిల్క్ అన్నారు, అది నాకు గుర్తులేదు. సో అదనమాట, అది కుట్టించుకున్నాను. చాలా బాగుంది, మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది. ఇంకా దీనికి ఏం ప్యాటర్న్ లేదు, జస్ట్ నార్మల్గా కుట్టించాను. దిస్ ఈజ్ ద టాప్ అండ్ దుపట్టా కూడా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ లైక్ ఇది కూడా సేమ్ ఏమంటారు మనకి ప్లాజో టైప్లో అయితే కుట్టించాను. ఇలా అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ వేసే కూడా ఒక డిఫరెంట్ లుక్ వస్తుందండి, సల్వార్కి దీనికి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. సో ఇట్లా కొంచెం మెటీరియల్స్ తీసుకొని ఒక 3-4 కలర్లు లైక్ పింక్, గ్రీన్, రెడ్, ఎల్లో ఇవి 4 అలా కుట్టించుకుంటే మనం వేరే వాటికి పేర్ చేసేయచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో చూడాలి. ఈ ఫ్యాబ్రిక్స్ కోసం ఇలా అంటే మన ఫెయిర్ ప్రైస్కి వెళ్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా ఇంకెక్కడైనా చార్మినార్, మదీనా వెళ్ళినప్పుడు అలా మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. ఐ విల్ కమ్ డెఫినెట్లీ షేర్ యూ ఏ వీడియో ఇఫ్ ఐ గో దేర్. సో ఇది. అండ్ దుపట్టా కూడా సేమ్ ఇలాగే వచ్చిందండి, సేమ్ ఇదే దుపట్టా. యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ దుపట్టాను, అది నేను ఏమంటారు పీకో చేయించడానికి అని ఇచ్చాను అనమాట. సో ఈ ప్రస్తుతానికి అయితే లేదు. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 1000 రూపీస్ అనుకుంటా అండి. ఇది శిల్పారామంలో డిసెంబర్లో అయింది కదా మనకి, ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాం అనమాట. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.